వెల్కమ్ టు ఏవీ ట్యుటోరియల్. ఇక మనకి ఈరోజు వచ్చేటి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి ప్రధానంగా మనకి 2 నోటిఫికేషన్లు అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్గా ఉన్నాయి. ఆ విధంగా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, మనకి ఆల్రెడీ ఈ యొక్క హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో కాంట్రాక్ట్ కానీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి వాళ్ళకి 20% వెయిటేజ్ అయితే కలవనుందన్నమాట ఈ యొక్క ఎగ్జామ్లో. సో మనకి ప్రధానంగా ఈ యొక్క 20% వేకేజీ సంబంధించి వీరికి ఇస్తున్నటువంటి ఇంపార్టెన్స్ కానివ్వండి, అదేవిధంగా మనకి ఈ యొక్క పోస్టులకు సంబంధించి ప్రకటన ఎప్పుడు రిలీజ్ అవ్వబోతుంది అన్ని విషయాలు అయితే చూద్దాం. సో ముందుగా వివరాల్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వైద్య ఆరోగ్య శాఖలో 10,028 పోస్టుల భర్తీ 1-2 రోజుల్లో ప్రకటన అంటూ తొలుత 1,326 వైద్య ఖాళీలకు, తర్వాత క్రమంగా నోటిఫికేషన్లు. ఇక కోవిడ్ సమయంలో ఎవరైతే సేవలు అందించారో ప్రజెంట్ ఉన్నటువంటి ఈ యొక్క అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఉద్యోగాల్లో 20% వెయిటేజ్ అంటూ ఈ యొక్క అన్ని ఉద్యోగాలు కూడా వైద్య శాఖ ద్వారానే భర్తీ చేస్తున్నారంటూ కూడా ఇక్కడ రావడం జరిగిందనమాట. మనకి ఇదిగోండి దీనికి సంబంధించి 1,326 వైద్య ఖాళీలకు తొలుత అయితే ప్రకటన రానుందంటూ కూడా దీనికి సంబంధించి ఈ యొక్క రాష్ట్ర మినిస్టర్ ఎవరైతే ఉన్నారో హరీష్ రావు గారు అయితే చెప్పడం జరిగిందనమాట. ఇక మనకి ఈ యొక్క స్టాఫ్ నర్సెస్గా ఉండి సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, ట్యూటర్లు, సర్జన్ స్పెషలిస్టులు, సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అదేవిధంగా మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్లతో పాటు జీవో నెంబర్ 3435 అయితే సవరించి ఆయుష్ విభాగం స్టాఫ్ నర్సుల బోర్డుల ద్వారా ఈ యొక్క హెల్త్ బోర్డు ద్వారానే నియమించాలంటూ కూడా ఇక్కడ చాలా క్లియర్గా రావడం జరిగిందనమాట. ఇక మనకి అదేవిధంగా ఇదిగోండి ఇంకో న్యూస్ పేపర్లో కూడా వైద్య ఆరోగ్య శాఖలో 10,028 పోస్టులకి భర్తీకి త్వరలో నోటిఫికేషన్ అంటూ కూడా నేడే రూపు 1,326 వైద్యుల నోటిఫికేషన్ అంటూ కూడా ఇక్కడ రావడం జరిగింది. 20% వెయిటేజ్ మార్కులు, ఆ తర్వాత స్టాఫ్ నర్సుల నియామకం, అనంతరం వారం నోటిఫికేషన్ అంటూ ఈ యొక్క హెల్త్ మినిస్టర్ అయితే చాలా క్లియర్గా దీనికి సంబంధించి చెప్పడం జరిగిందనమాట మనకి. అయితే ఇక్కడ బెస్ట్ థింగ్ ఏంటంటే ఒకటి మనం ఆలోచించాల్సింది వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి 12,755 వేకెన్సీలు, ఇక 1,326 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అంటూ ఇవన్నీ కలిపితే మనకి ఈ యొక్క మొత్తం నోటిఫికేషన్ 13,000 దాకా ఉన్నాయి అప్రాక్సిమేట్లీ అనమాట. సో మనకి ఇక్కడ వచ్చేప్పటికి ప్రధానంగా అవుట్ సోర్సింగ్ ఈ యొక్క కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి ఎవరైతే కోవిడ్ సమయంలో పనిచేస్తారో వారికి ఈ యొక్క నియామకాల్లో జీవో నెంబర్ 3435 ప్రకారం అయితే చేపట్టనున్నారన్నమాట. స్టాఫ్ నర్సులకు ఈ యొక్క మల్టిపుల్ చాయిస్ పద్ధతిలో రాత పరీక్ష నిర్వహించి మార్కుల ఆధారంగా ఎంపిక చేయాలని అన్నారు. 80% రాత పరీక్ష మార్కులు, 20% కోవిడ్ టైంలో ఎవరైతే పనిచేస్తారో వారికి వెయిటేజ్ అయితే కలవనుందనమాట. మనకి చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇది. 2 వారాల్లో దీనికి సంబంధించి స్పష్టమైన క్లారిటీస్ అయితే రానున్నాయి హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి మనకి. సో మనకి హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి 80,000 జాబ్స్లో భాగంగా 1/1 అయితే నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి గతంలో చెప్పిన విధంగానే రాష్ట్ర మినిస్టర్ ఎవరైతే ఉన్నారో హరీష్ రావు గారు చాలా క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. సో ఇది ప్రధానంగా హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అప్డేట్స్. థ్యాంక్ యూ.